ఆశీర్వదించబడి పక్కకి తొలగిపోతాడు. అననీయ సప్పీరా అలాగా వాళ్ళు అంతే కదా. సమస్తం దేవుని వద్ద పొందుకున్నారు, దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం ఏం చేశారు? మోసం చేశారు. అది మోసపూరితమైన దృక్పథం కలిగిన జీవితం కనుక వెంటనే శిక్ష వచ్చింది వాళ్ళ మీదకి. అది ఈ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. వాళ్ళకి ఎందుకు సంభవించింది? అననీయ సప్పీరా ఎందుకు మరణించారు? దృష్టాంతము, మనకొక దృష్టాంతం. అది ఇశ్రాయేలీయులు ఎందుకు శిక్షను కొని తెచ్చుకున్నారు? దృష్టాంతం. అది మనకి దృష్టాంతం. ఇస్కరియోతు యోధ ఎందుకు చచ్చిపోయాడు? అది మనకి దృష్టాంతం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి రావాలి. నిజమే, బుద్ధి చాలా ఇంపార్టెంట్. బుద్ధి లేదు ఈ ప్రపంచానికి. బుద్ధి లేదు. బుద్ధి లేకయే మానవులు నశించిపోతున్నారు. బుద్ధి లేక సమాజం పాడైపోతుంది. అది ఎక్కువ మన వాడుక భాషలో బుద్ధి ఉందా లేదా అంటావా? ఎక్కువ అందరికి అలవాటు అయిపోయింది. అది వాడుక భాష, అది న్యాచురల్గా వచ్చేస్తుంది. ఆ డైలాగు ఏదైనా తప్పు జరగగానే నోట్లోంచి వస్తుంది. ఏమని? నీకు బుద్ధి ఉందా లేదా అంటాం. తప్పు జరిగినప్పుడు అంటావా, మంచి జరిగినప్పుడు అంటావా? ఎవరైనా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వచ్చి డాడీ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అనగానే బుద్ధి ఉందా లేదా అంటావా? అను. ఆ భాష అప్పుడు ఆ భాష వాడకూడదు. అప్పుడు ఆ పదం వాడకూడదు. అదే కదా. మరి ఎప్పుడు వాడాలి ఆ పదాన్ని? తప్పు జరిగినప్పుడు బుద్ధి ఉందా లేదా, మనిషివా పశువా, ఇవన్నీ తర్వాత యాడ్ అవుతాయి ఒకదాని తర్వాత ఒకటి. అంటే పశువుకు బుద్ధి ఉండదు, మనిషికి ఏముండాలి? బుద్ధి ఉండాలి. మనిషికి జ్ఞానం ఉండాలి. ఎదుగుతున్నావు కదా, ఎదిగే కొలది జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి. అందుకే బుద్ధి ఉందా లేదా అని అంటున్నావు. నిజమే, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి కదా. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములు అంటే దాచబడి ఉన్నాయని అర్థం. ఆయన యందే దాచబడి ఉన్నాయి.